మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా చెట్ల వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి. మరి మొక్కలు నాటాలి, వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటాలని చెప్పి దాంతోపాటు మరి విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా ఆరోగ్యం మహాభాగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆరోగ్యమే, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈగల దోమల వల్ల అనేకమైన రోగాలు వస్తూ ఉన్నాయి, రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి డెంగీ వ్యాధి ఏదైతే దోమ కుట్టకుండా అందరూ సాయంత్రము మరి కొబ్బరి నూనె, మరి ఇక్కడ డెంగీ దోమ ముఖాల కంటే పైకి లేవదు, అది ముఖాలు కిందికే ఉంటుంది, ముఖాలు మన కాళ్ళకే వస్తుంది. కాబట్టి మనం కొబ్బరి నూనె పండుకునేటప్పుడు కొబ్బరి నూనె సాయంత్రం పూట రాసుకోవాలి. అంటే రాసుకుంటే స్మెల్కు ఆ యొక్క దోమ మనకు కాటేయదు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పశువులను చెప్పి మయన్న మల్లంగా మాట వినయ్యో మా మాట వినయ్యా, 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 ప్రభుత్వ పథకాలు పల్లెకొచ్చను మన చెంతకొచ్చను, ప్రభుత్వ పథకాలు పల్లెకొచ్చను మన చెంతకొచ్చను, ప్రభుత్వ పథకాలు చెంతకొచ్చను మన ఊరికొచ్చను, ఈ విధంగా అందరూ కూడా చెట్లను మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటితే మొక్కల వల్ల అనేక మనకు వర్షాలు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు అందరూ కూడా పేర్కొన్న మా రంగారెడ్డి జిల్లా సంస్కృత సాధన కళాకారుల పక్షాన్ని ఎందుకు కళాకారులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తాను. థ్యాంక్ యూ అందరికీ. చప్పటి కూడా గట్టిగా.